చాలామంది పిల్లలకి ఏంటంటే పూజా విధానంలో అందరికీ డౌట్, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, పూజలు ఎక్కువ టైం అయిపోతుంది, ఎలా చేసుకోవాలి, పూజలు పెద్దవాళ్ళే చేయాలా, పిల్లలు చేయకూడదా, ఇలాంటి డౌట్స్ వస్తుంది. పూజలు పెద్దవాళ్ళైనా పిల్లలకి లేవా? పిల్లలు కూడా చేయొచ్చు. ఇంకా నిజంగా చెప్పాలంటే పిల్లలు చేసిన పూజకి ఎక్కువ ఫలితం పెద్దవాళ్ళ కంటే కూడా. ఎందుకంటే మా ఏజ్కి వచ్చేసరికి ఏముందో మాకు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇంకేవో అన్నీ నెత్తికి అంటున్నాయి. మీకు అంత పొల్యూషన్ లేదు మైండ్లో. మా మైండ్లో పొల్యూషన్ కాబట్టి మాకు దేవుడి మీద గురి కుదిరే లోపల ఇలా కూర్చొని ఓం నమ శివాయ అని ఆఫీసులో వర్క్ గుర్తొచ్చింది, ఓం నమ శివాయ అని భార్య చెప్పింది అది గుర్తొచ్చింది, ఓం నమ శివ పిల్లలు ఏదో గుర్తొచ్చింది. మా పూజలు ఇట్లుంటాయి. మీకు అవేమి ఉండవు. మీకు మహా అంటే స్కూల్ హోంవర్క్స్ ఇంకేమో ఉంటాయి. సో చిన్నప్పటి నుంచే సాధన కంపల్సరీ అందరు పిల్లలు నేర్చుకోవాలి, చేయాలి. చిన్నప్పటి నుంచే పడాలి. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారు రాక్షసుడు కదా, ఎవరైనా రాక్షసుడు. ఆయన ప్రహ్లాదుడికి ఎలా వచ్చింది? గర్భంలో ఉండగానే నారద మహాముని వాళ్ళ తల్లికి చెప్తే తల్లి నిద్రపోయింది. కానీ ఎవరు విన్నారు? లోపల ప్రహ్లాదు విని అని చెప్తున్నాడు. నారద మహాముని చెప్తుంటే ఈయనకు అర్థం కాదు, ఎక్కడి సౌండ్ వస్తుందా అంటే చూసాను. తెలియదని కాదు, ఇదంతా ఒక నాటకం. ఓకేనా? చూసి ఓహో లోపల ఉన్నాడు వింటున్నాడా బలి అనుకొని ఇంకా బాగా చెప్పాడు. చెప్తే అదంటే ఆ జ్ఞానం ప్రహ్లాదుడికి ఎక్కడి నుంచి వచ్చింది? గర్భంలో ఉండగా వచ్చింది. అంటే కడుపులో ఉన్న బేబీ ఫార్మేషన్ నుంచి వింటున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి పెద్దవాళ్ళకి అన్ని స్టోరీస్ తెలిసిన పిల్లల్ని చదువుకోరా, ఉద్యోగం ముందు ఈ దేవుడి తర్వాత, అంటే దేవుడికి ముందు చదువు తర్వాత అని చెప్పట్లేదు. చదువు ఇంపార్టెంటే. మీరు 24 గంటలు చదివినా 190 రావాలంటే 90 వస్తాయి, కానీ 100కి 120 200 రావుగా. సో మినిమం ఏం చేయాలంటే మీరు ఎంతవరకు చదవాలో అంతవరకు రోజు ఒక టైం పెట్టుకొని అంతవరకు చదివి దేవుడి మీద కూడా దృష్టి పడించి పెట్టుకుంటే చెడు గాలి, ఈ చెడు గాలి ఇంకేవేవో మన జోలికి రావు. బుద్ధి సరిగా ఉంటుంది, బాగా చేసుకోగలం. దీనిలో ఇంకో విషయంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం పిల్లలు పూజ ఎంత ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవాలి, అలా పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్ లేకుండా మీకంటూ మీ దేవుడికి ఒక అటాచ్మెంట్ ఫామ్ అవ్వాలి. అది ఎలా చేద్దాం? లోకల్లో మనం 2 రకాల మనుషులు చూస్తుంటాం. ఒకటి విష్ణు భక్తులు, ఒకటి శివ భక్తులు. విష్ణు భక్తులు శివుడిని తిరుగుతూ ఉంటారు, కొన్ని చోట్ల చూస్తుంటాం. శివుడు పడవు. శివుడు ఏంటంటే విష్ణువుకి అసిస్టెంట్ అని ఇంకేవో చెప్తుంటారు. శివభక్తులు విష్ణువు శివుడికి అసిస్టెంట్ ఏదో రకరకాలు చెప్తుంటారు. కానీ నిజంగా హరిహర అభేదం అంటే ఇద్దరికి భేదం లేదు. హరియే హరుడు, హరుడు అంటే శివుడు, శివుడే విష్ణు, హరి. వీళ్ళిద్దరు ఎప్పుడు అలా అనుకోలే, ఒకడే ఇన్నిగా వచ్చాడు. పరబ్రహ్మ అనే ఒక్కడే దేవుడు బ్రహ్మగా వచ్చి పుట్టించాడు. విష్ణువుగా వచ్చి మనల్ని కాపాడుతున్నాడు. శివుడుగా వచ్చి టైం అయినప్పుడు తీసుకెళ్ళిపోతున్నాడు. అంతే తీసుకెళ్ళిపోతున్నాడు. చెడ్డవాడు, పుట్టించినవాడు మంచివాడు, మళ్ళీ కాపాడినవాడు ఇంకా మంచివాడు. అర్థం లేదమ్మా. అదే 3 విధాలుగా వస్తుంది. నేను తిన్నా అన్నమే కడుపులో ఉంటే రేపు అన్నం తింటావా? తినం కదా. లోపలికి వెళ్ళి ఎప్పుడో బయటికి రావాలి కదా, ఏదో రూపేణ వస్తేనే కదా కొత్త లోపలికి వెళ్ళి. అలా వచ్చిన జీవుడు ఏదో రోజు వెళ్ళిపోతే ఇంకో జీవుడు వస్తాడు. పుట్టినవాడు వెళ్తేనే కదా ఇంకోటి వచ్చేది. సో ఇది ఒక పెద్ద సైకిల్ ప్రాసెస్. అయితే దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విష్ణు భక్తుడై శివుడిని తిట్టినా పనిష్మెంట్ వస్తుంది, శివుడి భక్తుడై విష్ణువుని తిట్టినా పనిష్మెంట్ వస్తుంది. 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పండి? రాక్షసులందరూ శివభక్తులు, విష్ణువుని తిడతారు కదా. విష్ణు ద్వేషులు వాళ్ళందరూ రాక్షసులు. రావణాసురుడు ఎగ్జాంపుల్. రావణుడు పడతాడా? పడడు. రావణాసురుడు గొప్ప శివభక్తుడు, శివదర్శనమైంది. శివుడు ఏమైనా కాపాడా? విష్ణువు వచ్చి చంపేస్తుంటే రామావతారంలో కాపాడారా? లేదు కదా. అలానే ఇంకో ఎగ్జాంపుల్ మనకి సృష్టి బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మదేవుడు కొడుకు దక్షుడు, దక్ష ప్రజాపతి. ఇంకా బ్రహ్మదేవుడు కొడుకు ఆయన శివద్వేషి. విష్ణుమూర్తి ఏమైనా కాపాడా? ఎవరు వచ్చి తీసేశారు తలకాయ? వీరభద్రుడు వచ్చాడు. వీరభద్రుడు వచ్చి ఏం చేశాడు? తలకాయ తీసి హోమం చేస్తుంటే నిరీశ్వర యాగం అంటారు. శివుడు లేకుండా, శివుడికి పిలవకుండా యాగం చేశారు. తప్పది. తండ్రి లేకుండా ఎప్పుడైనా జరుగుతాయి పనులు. అలా చేశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? విష్ణు భక్తులు శివుడిని పూజ చేయకపోతే విష్ణువుకి ఇష్టం లేదు. శివభక్తులు విష్ణువు పూజ చేయకపోతే శివుడికి ఇష్టం, శివుడికి కూడా ఇష్టం లేదు. దానివల్ల ఎవరెవరి నుంచి తప్పించుకోలేరు. దక్ష ప్రజాపతి ఒక ఎగ్జాంపుల్. విష్ణు భక్తులు శివుడిని ద్వేషించినందుకు శిక్ష పడింది. అలానే రావణాసుడు మిగిలిన రాక్షసుడు శివభక్తులైనా కూడా విష్ణువు నుంచి తప్పించుకోలేదు. అప్పుడు ఎవ్వరూ అడ్డుపడరు. శివుడు అనుకోడు నా భక్తుడు కదా కాపాడదామని, విష్ణువు అనుకోడు నా భక్తుడు కదా కాపాడదామని. తప్పే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనంత పద్మనాభ స్వామి. ఎక్కడున్నారు ఆయన? తిరువనంతపురం. ఆయన ఏం చేస్తాడు? యోగ నిద్రలో ఉన్నట్టుంటాడు. బ్రహ్మ వచ్చి ఉంటాడు కమలంలో.
విగ్రహం జాగ్రత్త, ఆ మూర్తిని జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ఒక చెయ్యి వెళ్ళి శివలింగం మీద ఇలా ఉంటుంది, చేతితో పువ్వు ఉన్నట్టుగా. అంటే నేను ఎలా ఉన్నా శివుడి మాత్రం వదలలేదు. నేను యోగ నిద్రలో ఉండని, మేలుకొని ఉండని, ఎలా ఉన్నా ఉండని, శివుడు ఎప్పుడు నా హృదయంలోనే నేను ఎప్పుడు ఆయన అర్చన చేస్తాను. విష్ణువుకే శివుడు అర్చన చేస్తుంటే మనం ఎంతటి వాళ్ళం? విష్ణు భక్తులు శివుని ద్వేషించడమో, శివ భక్తులు విష్ణువు ద్వేషించడమో. అందుకనే మనం ఎవరిని నమ్ముతున్నాం? గురు సంప్రదాయంలో శంకరాచార్యులు అని నమ్ముతున్నాం కదా. వారు ఏం చెప్పారు మనకి? హరి హర ఇద్దరు ఒకటే అని చెప్పారు. అందుకని మీరు ఇప్పటి నుంచి ఎలాంటి భక్తి డెవలప్ చేసుకోవాలంటే వేరు కాదు, ఇద్దరు ఒకటే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఒకటే అని చెప్పారు. ఎవరన్నా అలా చెప్పినా కూడా లేదండి మీరు చెప్పే తప్పని అనక్కర్లే, మనకంటే పెద్దవాళ్ళు అని చెప్తే మంచిదండి అనండి. వాడు గోవింద అనండి, గోవింద అనండి, లోపల శివ అంటారు. శివభక్తులు వచ్చి అరుణాచల శివుడే దేవుడు గోవింద కాదంటే సరేనండి అరుణాచల శివ అనండి, లోపల గోవింద అంటారు. వాళ్ళతో వాదన చేస్తే మన టైం వేస్ట్. వాళ్ళకి అంతే వచ్చారు దండం పెట్టి పక్కకు వచ్చేది. ఎవరితో వాదన చేయదు. సరే పిల్లలు పూజ ఎట్లా చేసుకోవాలి? పిల్లలు ఈజీగా పూజ ఎలా చేసుకోవాలి? మీకు ఇష్టమైన దేవుడు ఎవరో ఉంటారు. మీకు ఇష్టమైన దేవుడు ఎవరని చెప్పండి ఒక పేరు. శివుడు. శివుడు ఇష్టం అనుకోండి. ఆడపిల్లలకు సలగ్రామాలు ముట్టుకోవద్దు కదా. రుద్రాక్షలు మీ జాతకం బట్టి చూసి వేసుకోవాలి. ఆ రుద్రాక్షలు పూజ చేసి వేసుకోవచ్చు, మళ్ళీ జాగ్రత్త పెట్టాలి. ఒక 5-6 రోజులు మినహా, 5-6 రోజులు తప్పితే మిగతా రోజులు మీరు హాయిగా స్వామికి పూజ చేసుకోవచ్చు. ఎలా చేయాలి? ఒక మంచి కొత్త ప్లేట్ కొనుక్కోండి. ఒక మంచి కొత్త ప్లేట్ బాక్స్, ఓకేనా? బాక్స్ ఒకటి కొనుక్కోండి. అందులో మంచి కాటన్, మెత్తటి కాటన్ దొరుకుతుంది. ఆ కాటన్ స్టఫ్ చేయండి బాక్స్ నిండా చేసి, దాని మూత ఉంటుంది కదా, అదొకటి పెట్టుకోండి పక్కన. ఒక చిన్న ప్లేట్ కొనుక్కోండి, రాగిదో ఏదో బ్రాసో ఏదో ప్లేట్ కొనుక్కోండి. దానిలో మీకు ఇచ్చిన రుద్రాక్ష శివుడు కదా. ఏమీ దొరకలేదు అనుకోండి, రాముల వారు సైకతలింగం చేశారు. మహాభక్తులు రోడ్డు మీద రాయిని కూడా కడిగేసేసి పెట్టి శివ అని మంత్ర ప్రతిష్ఠ చేసేసుకున్నాలో దాని విగ్రహాల్లో మనం ఏం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అదే శివుడై కూర్చుంటాడు. అర్థమైందా? అదే శివుడైపోతాడు. సో మీరు ఏ సంకల్పంలో ఏ మూర్తిని పెట్టుకొని శివ అన్నా అది శివుడైపోతుంది. ఇది మైండ్లో ఫస్ట్ స్ట్రాంగ్గా బిలీఫ్ ఉండాలి. సో మీ ఇంట్లో ఏదో తులసి కోట్లో ఏదో చిన్న రాయి దొరికింది, పాల రాయి బాగుంది, ముద్దు వచ్చింది, ఏంటి వాళ్ళ నుంచి శివుడు అనుకోని పూజ చేస్తారు. శివుడే మీకు అక్కడి నుంచి అన్నీ ఇస్తుంది. మీకు ఏం కావాలని ఇస్తుంది. దానికి ఎలా చేసుకోవాలి? ఆన్సర్స్ కూడా అదే ఇస్తుంది. ఎలా ఇస్తే చెప్తాను. సరే, మీరు రుద్రాక్షనో చిన్న రాయో ఏదో తెచ్చుకున్నారు, అది శివుడు అనుకున్నారు కదా. దాన్ని బాగా కడగండి, పాలల్లో పెట్టండి ముందు రోజు. పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యోదయంతో లేచినప్పుడు దాన్ని బాగా కడిగేసి దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని దండం పెట్టుకొని ఫస్ట్ గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తర్వాత ఎవరు? వినాయకుడు. నెక్స్ట్ శుక్లాంబరధరం వస్తే శుక్లాంబరధరం, లేదా వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ 2 స్తోత్రాలు రానివాడు శ్రీ గురుభ్యో నమః ఓం గణాధ్యక్షాయ ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గణాధ్యక్షాయ ఓం గణపతయే నమః. మీకు ఏది ఈజీ ఉంటే మీరు ఎలా పిలిచినా కూడా పలుకుతాడు. రెడీగా ఉంటాడు. ఆయన ఆశని పిలుస్తున్నా, అంజలి పిలుస్తున్నా, అట్లా వెయిట్ చేస్తుంటాడు. పిలవంగా ఏంటమ్మా పిలిచా అన్నట్టుగా ఉంటాడు మీ దగ్గర. సో రెడీగా ఉంటాడు. స్వామి అయితే రెడీగా ఉన్నారు, మనమే రెడీగా లేవు చేయడానికి. ఆ ప్లేట్లో ఏం చేయాలంటే ఆ రుద్రాక్షను ఆ మూర్తి అనుకున్నారు కదా అది పెట్టేసి ప్లేట్ కడిగి పెట్టారా పెట్టారు. ఇప్పుడు చిన్న మంచి గ్లాస్ ఆయన కొట్టి ఒక కిట్ రెడీ చేయండి. అది కూడా ముట్టుకోదు. ప్లేట్ ఆయన కోసమే, కొత్త గ్లాస్ ఆయన కోసమే, ఒక స్పూన్ ఆయన కోసమే, ఒక చిన్న గిన్నె, ఒక బాక్స్ ఒక్కసారి కొనమే జీవితాంతం. అది ఆయన మళ్ళీ గ్లాసులు కొత్త ప్లేట్లు అడగడు. ఒక బాక్స్ కొనుక్కుంటే ఆయనకే జీవితాంతం. ఒక ప్లేట్, ఒక చిన్న గ్లాస్ పళ్ళెం, ఒక స్పూన్ ఇలాంటివి కొని పెట్టుకోవాలి. ఒక కలసం కోసం చిన్న చొంబు, రాగి చొంబు చిన్నది కలసం పెట్టుకోవాలి కదా ఆయన వాడడం కోసం, చిన్న చొంబు. ఇవి నన్ను అడిగితే నేను లిస్ట్ మీకు చెప్తాను, నేను అది రాసుకొని మీరు అది కొనుక్కోండి. ఇలా రెడీ చేసుకున్నాను. ఆ ప్లేట్లో ఆ మూర్తిని పెట్టేస్తాను. పెట్టేసి కొత్త గ్లాస్ కొన్నావుగా నీళ్ళు పెట్టావు కదా, ఫ్రెష్ వాటర్ పట్టుకొని నల్లా తిప్పేసి ఓం శ్రీ గురుభ్యో నమః గణాధ్యక్షాయ నమః. ఇది శివుడు కదా. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. మీకు 11 టైమ్స్ అయితే 11 టైమ్స్ చేయండి, 21 అయితే 21 చేయండి, ఓపిక ఉంటే 41 చేయండి. చేశారా? అయిపోయింది స్నానం. మెత్తటి బట్ట కొనుక్కోండి. దానికోసం టర్కీ టవల్ అంటే మెత్త ఉంటుంది. వేసి తోమకూడదు. చిన్న పిల్లాడికి ఎట్లా చేస్తాం మన బేబీకి ఇట్లా పఫ్ ఎలా కొడతాం అలా ఆయన పెట్టేసి బట్టలోనే ఆయన పెట్టి మెల్లగా అడ్డాలి. రుద్దితే కందిపోతాడు. ఆ ఫీలింగ్తోనే పూజ చేయాలి. మెల్లగా అద్ది చిన్న పాపలు మీ బిడ్డలకి ఎలా చేస్తారు వచ్చేసి మెల్లగా తీసి మళ్ళీ మెల్లగా పెట్టాలి. డమ్మా సౌండ్ చేయొద్దు, పడేసి అట్లా ప్లేట్ కడిగేసి మళ్ళీ అక్కడ పెట్టండి.
ఇప్పుడు ఏమైంది, స్నానం అయిపోయింది. స్నానం అయిపోయి నెక్స్ట్ మనం తయారవుతాం కదా, ఆయన కూడా గంధం పెట్టాలి. చిన్న గంధం తీసుకొని ఒక గంధం బొట్టు పెట్టాలి. ఆడవాళ్ళు అయితే, ఆడమూర్తులు అయితే గంధం పెట్టి కుంకుమ పెట్టాలి. గంధం అయిపోయింది. మరి బట్టలు వేసుకోవాలి కదా, కొన్ని నక్షత్రం వేసి బట్టలు వేసినట్టుగా వస్త్రం సమర్పయామి, బట్టలు వేసేసుకున్నారు, బొట్టు పెట్టేసుకున్నారు, తయారైపోయారు. తయారవడం ఏం చేయాలి, తయారవడంలో ఇంకోటి ఉంది కదా, పూలు. పుష్పం సమర్పయామి, స్వామి మాల వేసుకుంటాడు కదా, అమ్మవారు పెట్టుకుంటారు, స్వామి మాల. సో అందుకే మాల తెచ్చి వేయడం కాబట్టి పువ్వు కోసుకొచ్చి గంధం పుష్పం. గంధం ముందు వస్త్రం, స్నానం చేయని బట్టలు వేసుకోవాలి కదా, వస్త్రం గంధం పుష్పం. ఇప్పుడు అలంకరణ అయిపోయింది. ఇప్పుడు పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటాం మనం కదా. వాళ్ళు ఏం చేస్తారు, దానికి ధూపం చూపించాలి, మంచి ఫ్రాగ్రెన్స్. సాంబ్రాణి ఉంటే సాంబ్రాణి పెట్టండి, ఫస్ట్ ప్రయారిటీ సాంబ్రాణి. అగరబత్తులు లాస్ట్ ప్రయారిటీ. సాంబ్రాణి చిన్న కోన్స్ దొరుకుతాయి, ఒకటి వెలిగించి స్వామి ధూపం, గంధ పుష్పం ధూపం, ఫస్ట్ వస్త్రం, 4 పని. నెక్స్ట్ దీపం. దీపం వెలిగిస్తే వెలిగేయండి, లేదా అమ్మ వెలిగించుంటే చూపించు. లేదు దీపం వెలిగించడం కష్టం అనుకున్న వాళ్ళు వెలిగించకుండా అక్షతలు వేసి దండం పెట్టుకుంటే వెలిగించడం రాదు, చేయి కాల్చుకుంటారు. అలా ఇబ్బంది ఉన్న వాళ్ళు అక్షతలు వేసి దీపం దర్శయామి అనుకోవాలి. ఇప్పుడు ఆకలేసింది, కొంచెం అటుకులు, పెసరపప్పు, బెల్లము, కిస్మిస్, మీకు నచ్చింది ఏదో దగ్గర పెట్టుకోండి, మీకు ఇష్టమైన ఐటమ్ తెచ్చుకోండి. స్వామి చూపించి హాయ్ ఉంది తినేసి, కిస్మిస్, కలకండను, మిశ్రీ అంటారుగా తెచ్చి స్వామి చూపించి, స్వామి తినేసావా, ఓకే పక్కన పెట్టేసుకోవాలి. అయిపోయింది నైవేద్యం. కర్పూర నీరాజనం మన దృష్టిలో ఉంటుంది, బ్యూటిఫుల్గా తయారవుతారు. ఒకసారి మన సార్ నేను ఎంత బాగా తయారు చేశాను అంటే దిష్టి పడుతుంది. దిష్టి పడితే స్వామికి ఒళ్ళు వేడెక్కిపోతుంది, ఇబ్బంది పడుతుంటాడు, మనకి జ్వరం వస్తే ఎటువంటిది అట్లుంటుంది అంటే స్వామికి. అందుకే కర్పూర హారతి తీస్తే దిష్టి పోతుంది. మన దిష్టే పడుతుంది, తల్లి దిష్టి పడుతుందంటారు ఒకసారి. అలా తీసి అది మనకు మంగళం. దేవుడికి ఏం చూపించినది ప్రసాదం కదా, కళ్ళగప్ప. అక్కడికి ఎంత టైం పట్టింది, 5 నిమిషాలు కూడా పడుతుంది. మీకు 24 గంటలు 5 నిమిషాలు దేవుడికి ఇస్తే ఆయన వెనకాల ఉండి చేసి పెడతాడు. ఇప్పుడు ఇది చేస్తే ఏంటి లాభం, మనకి ఇప్పుడు ఇది ఒక అలవాటు ఉంది కదా, ఏంటి లాభం, ఇది చేస్తే ఏంటి లాభం, లాభం చేయని మనం ఏం చేయాలి, దేవుడి దగ్గర ఎప్పుడు బిజినెస్ చేయకూడదు. మీరు ఏం అడగక్కర్లే. ఒకవేళ మీరు స్కూల్కి వెళ్ళారు, ఓకేనా, స్కూల్కి వెళ్ళారు, ఏదో ఆన్సర్ గుర్తురావట్లేదు, కళ్ళు మూసుకొని స్వామి ఆన్సర్ గుర్తురావట్లేదు, హెల్ప్ చేసి స్వామి కొంచెం ప్రాక్టీస్ చేశారు గుర్తురావట్లేదు, అట్లా అడిగినా టక్మని గుర్తు చేస్తారు. అలా గుర్తు చేయడానికి ఫస్ట్ ఏంటి పునాది, నమ్మకం. అలా గుర్తు రావడానికి ముందు మీరు హార్డ్ వర్క్ కూడా చేయాలి. ఆన్సర్ ఏం చూడకుండా పోయి గుర్తు చేయమంటే గుర్తు చేయండి. మీరు 50 స్టెప్స్ హార్డ్ వర్క్ వేస్తే ఆయన 50 స్టెప్స్ వెనకాలకు వచ్చి మరి పట్టుకొని తీసిపోతాయి. పోలే వాడు ట్రై చేశాడు అని, పోలే అమ్మాయి ట్రై చేసినాడు. దీనిలో ఫస్ట్ ఉండాల్సింది గట్టి నమ్మకం. స్వామి ఇక్కడి నుంచి మీకు ఆ స్వామి ఎంత డీరెస్ట్ అంటే బుజ్జి కృష్ణుడు మీకు ఎంత ఇష్టమో ఈ శివుడు కూడా ఆ బుజ్జి కృష్ణుడు అంటాడు. బుజ్జి హనుమంతుడు ఎంత ముద్దు వస్తాడు, అలా ఈయన చూసుకోవాలి, మీ బిడ్డలా చూసుకోవాలి. చిన్న బేబీ, పెద్దగా బిడ్డలు అయితే తిడతారు, గాడి ఇలా చేసి అలా చేసాం. పుట్టిన బేబీని ఎలా చూస్తున్నాను అనుకోను, చిట్టాడు అలా చూస్తాను. ఎవరిని, ఆ చిన్ని మూర్తిని. మీరు వినాయకుడు అంటే వినాయకుడు, బుజ్జి వినాయకుడు ఊహించుకోండి. చిన్న తొండం, చిన్న చెవులు, బుజ్జి పొట్ట, ఆ బుజ్జి పొట్టకు ఒక్క అటుకి ఏం చేస్తే కడుపు అంటే అలా ఫీల్ అవ్వాలి. చిన్న శివుడు చూడాలి కదా, అంత శివుడు గట్టిగా ఇట్లా పోసేస్తారా, నీళ్ళు నెత్తి ఇట్లా పోస్తారా, మెల్లగా స్పూన్తో. అయ్యో బుజ్జిగా ఉన్నాడే, నెత్తి మీద పోస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు స్వామి అందుకని మెల్ల అలా చిన్న ఉండదు కదా, అట్లా ఆ డీల్ చేయడం కూడా అలా డీల్ చేయాలి. నెమ్మది డీల్ చేస్తే స్వామికి అక్కడ పూజ. ఎన్ని నిమిషాలమ్మా, 5 నిమిషాలు. ఈ స్వామి ఎంత కాపాడుతాడంటే చూడ్డానికి ఉన్న బుజ్జి స్వామికి లోపల పవర్ ఎక్కువ. మీకు ఎక్కడో ఏదో యాక్సిడెంటో లేదు జ్వరం రావాలనుకోండి, అన్నీ ఇక్కడి నుంచే కాపాడుతుంది. ఇప్పుడు మీ నమ్మరు, నా వెనకాల అమ్మవారిని పూజ చేస్తాను, అమ్మవారికి పొద్దున పట్టించుకుంటాను. సేమ్ ఇలానే మా కూతురులా పట్టించుకుంటాను. ఆ చిన్న సలగ్రామాలన్నీ నా బిడ్డలా చూసుకొని రోజు అభిషేకం చేస్తేనే బయటికి వెళ్తాను. అలా చేసినందుకు నాకు ఎంత కాపాడుతారో. రోజు 24 గంటలు బయట పనో లేదంటే ట్యూషన్ అదనో ఎంత స్ట్రెయిన్ అవుతుంది. ఒక్కొక్కసారి నేను 3:30-4 గంటలు పడుకుంటా, మరి నాకు రక్షణ ఎక్కడికి దొరుకుతుంది. మీరు ట్రై చేయండి, ఒక 3-4 గంటలు, ఒక నెల రోజులు 3 గంటలే పడుకొని ట్రై చేయండి. ఇంతమందిని డీల్ చేయాలి, బయట పోయి అంతమందిని కలవాలి. ఒక మనిషికి ఇంత పాసిబుల్ ఎట్లా అవుతుంది? ఆఫ్టర్ ఒక మనిషి చేయగలరా? చేయలేరు. దేవుడి శక్తి లేనిది మనిషికి ఏమీ చేయలేరు. అయితే దాని ముందు మనం అడుగు వేయాల్సింది ఏంటంటే మన సంకల్పం. ఎస్ స్వామి, నేను నిన్ను నమ్ముతాను, నువ్వు ఉన్నావు, నేను ఇగో ఇలా ఇవాళ నుంచి పంచోపచారాలు చేస్తాను. పంచోపచారాలు అంటారు. వస్త్రం ఒక్కటే మీరు యాడ్ చేసుకోవాలి, స్నానం చేయండి. ఆరైతే గంధం, పుష్పం, ధూపం,
దీపం నైవేద్యం. ముందేమో వస్త్రం, లాస్ట్లో కర్పూర నీరాజనం. 7 అయినాయి. 7 కొండల వాడు 7 అని గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంది. అంజలి సార్ చెప్పండి. వస్త్రం అంటే ఎలాంటివి ధరించాలి? అక్షతలు వేయచ్చు, లేదంటే హాయిగా ఆయనకి మీరు దీపావళి బట్టలు కొంటారు అలా కొన్నప్పుడు కొత్త కొత్త జాకెట్ పీసులు ఇస్తాయి, అసలు చిన్న కట్ చేసేసానికి యాక్చువల్ కట్ చేయకుండా పెట్టాలి, అదే జాకెట్ పట్టు పెట్టేసేయండి బెస్ట్. లేదు ముద్దుగా చేయాలి అంటే కొంతమంది బొమ్మలు కొంటారు చిన్న చిన్న, వాటికి వేయాలంటే నిజంగా కుట్టించి ఆ కత్తెర తగిలినందుకు పసుపు కుంకుమ పెడతారు, కత్తెర తగలు కూడా వేయాలి. కుదురుతుందా? కుదరదు. ఒకటి పసుపు కుంకుమ పెడితే అదే కత్తెర తగిలితే దేవతలు వెళ్ళిపోతారు, వస్త్రాన్ని దేవతలు పట్టుకుని ఉంటారు, కత్తెర తగిలినట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని వస్త్రాలు తొక్కకూడదు, పెద్దవాళ్ళు అదే చెప్పేది, వస్త్రాలు ఎప్పుడు తొక్కకూడదు, కాదు తన్నకూడదు, తొయ్యకూడదు. ఇది అర్థమైందా? పంచోపచారాలు చేయగలరా? ముందు వస్త్రం, లాస్ట్లో కర్పూర నీరాజనం, ఈ మధ్యలో ఇది. ఈ ప్రసాదం ఎవరికైనా ఇచ్చి మీరు తినచ్చు. అర్థమైందా? అలా చేయండి. సర్వం సుమావేశ